ప్రార్థన చేసుకుని రెండు మాటలు తెచ్చుకున్నాం. త్వరగా కృప సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయములు మీ బిడ్డలమైన మేము కొద్ది మధ్యను కూడి మా పెదవులను విప్పి మా స్వరాలను ఎత్తి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాము. తదుపరి మీ మాటలు మేము వినవాలని ఎంతో ఆశపడి ఉన్నాం. మీ మాటలను మేము ఆత్మీయ మేలు పొందినట్టు కృప దయచేయాలి. ఈ శిల్ప తాటను మరుగుపరచు నా ప్రభావం చదివినటువంటి భాగాన్ని వివరించుటకునే యోగ్యుడిని కాని ప్రభావం నీ జ్ఞానాన్ని దయచేసి నీ మాటలను వివరించి నీ బిడ్డలు విన్నట్టుగా కృప దయచేసి నీ శిల్ప తాటను మరుగుపరచమని యేసు నామమందరికి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి సహోదరులారా, ఏంటంటే దీంట్లో చాలా ఉంది కానీ మీకు అందరికి తెలిసిన విషయమే కనుక కొద్దిసేపు మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే ఏది ఇక్కడ ఒక చిన్న సంఘటన, జాగ్రత్త. ఈ మాటలు వినండి. ఏమంటుందంటే 2వ అధ్యాయంలో ఆ మత్స్యపు కడుపులో నుండి యెహోవా మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షమైన. ఇక్కడ ఎవరిని గురించి అంటే యోనాను గురించి ఉంది. చాలాసార్లు అందరు చాలాసార్లు విన్నట్టు ఈ యోనా ఎలాంటి వాడు తెలిసిన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు ప్రవక్త కలిగినటువంటి వాడు, దేవుని యందు హృదయ శుద్ధి కలిగినటువంటి వాడు, దేవుడు నడిచినటువంటి వాడు, దేవుడు ప్రవక్తగా కూడా ఎదురు పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఎంత మనుషులైనా కానీ ఒక సమయంలో పడిపోతారు. ఈ యోన దేవుని యందు భయభక్తి కలిగి ఉంటూ కూడా ఏం చెప్తుంటే, యోనా ఫలాని నిలివే పట్టడానికి వీళ్ళు అది మహాఘోరంగా పాపం చేస్తున్నది, అందరూ కూడా పాపంలో బ్రజ్జిపోతున్నారు కనుక జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకు ప్రకటించమని దేవుని వాక్యాలు చెప్పని చెప్పేసి ఈ యోనాకు దేవుడు చెప్పినాడు. పోవాలా లేదా మీరు చెప్పండి, పోవాలా లేదా? పోవాలి కదా. ఏం చేసిందంటే అప్పుడు కాలంలో ఉండడం నాకు తెలియదు కానీ యోనా నేను వెళ్ళిపోయి యోనా ప్రకటన చేయించుకుంది. యోనా ఏం చేసినట్టే సరే పోతున్నాను చెప్పిన బయలుదేరినాడు. బైబిల్ని చంక పెట్టుకొని పోయినాడు. అక్కడ పెడితే 2 పడవలు ఉంది. ఒకటేమో నినివే పట్టణం పోయేది, ఒకటేమో తర్షీషుకు పోయేది. 2 పడవలు ఏననుకుండా నినివే పట్టణంలో కన్నా పోయినట్టుగానైతే ఎక్కడ తిరిగి నేను అక్కడ పోతా, నేను కష్టంగా చేత వాళ్ళందరూ చూద్దామా క్రూరులు, దుర్మార్గులు, వాళ్ళకి ఏమి తెలియనట్టు మనుషులు, నేను చేత నన్ను చంపుతానని చెప్పి చావుకు భయపడి ఏం చేసినట్టే పోకుండా నినివే పట్టణానికి వెళ్ళాడు. పోకుండా ఉండి ఏం చేసినట్టే ఆయన మార్చుకొని భయపడి చోటకు పోయినాడు. అదే దేవుని యొక్క భయభక్తులు గల వారు ఏం చేస్తారంటే దేవుని నమ్ముతారో నమ్మించారో కొంతకాలానికి పడిపోతారు. మళ్ళీ పడిపోయినా అక్కడ వదిలిపెట్టడు. తను చావు మరణంత వరకు దేవుడు వాళ్ళని కాపాడుతూనే పడతాడు. కనుక నినివే పట్టణం పంపే ఏం చేసింది, తర్షీషు పట్టణం ఏది అక్కడ పోతే నన్ను చంపు. అయితే తెలియదా చావుని తగ్గతి? తెలుసుగా తెలియదా? తెలుసు కదా. అయినా బయలుదేరిపోయినప్పుడు ఏం చేసిందంటే అక్కడ పోతూ ఉండక ఏం చేసిందంటే ఈయన హాయిగా అన్నం తిన్నాడు, ఏం బాగా ఉండాలి, బైబిల్ తాకడానికి పేరుకో అమ్మట పోతే తప్పకి ఈ ఒక వాడు ఇచ్చినాడు. ఇక్కడ ప్రయాణాలు పోతున్నాం. దేవుడు ప్రతి అంశంలో కూడా ప్రతి ఒక్క వారి హృదయాన్ని కూడా తరికిచ్చి చూస్తున్న జాగ్రత్త ప్రేమ సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా ఏం చేస్తాడంటే పరీక్షించి చూస్తుంటాడు. నలుగురు పరిశీలించే దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఉద్దేశాన్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన పరికించి చూస్తూనే ఉన్నాడు. పైన ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన ఏం పని చేస్తున్నా, ఎలా చేస్తున్నా, నా ఎన్నో నెలల దేవుడు పరికించి చూస్తున్న ఏం చేస్తుంటే ఈ యొక్క నినివే పట్టణానికి పొమ్మంటే తర్షీషుగా పడుకుని పోయినాడు. లోపల పండుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. కొంతకాలం కొంత దూరం పోయే వరకు నేనే తల్లి నినివే పట్టణం పోయి వాక్యం చెప్పి వాళ్ళందరినీ బాగు చేయమని చెబితే వీడు కాకుండా వేరే పట్టణం పోతాడు. ఎంత దూరం దేవుడికి తెలియదా? సముద్ర పన్నెత్తి పోత చేసి కొంత దూరం పోయే వరకు దేవుడు చూసినాడు. ఏం చేసినాడు? ఏం చేసినామా? పెద్ద
గాలి రేపటి ఏంటికి ఆ గాలి రేపే చెందితే ఆ యొక్క తుఫాను లేగరకుండా ఈ ఓడగొడల్లా అలా అంతదంటే ఓడ చెల్లుదు కదా చాలా దాదాపు అంటే మన అగ్నిగుండాల అట్టాటి కూడా దాదాపు 3 ఊర్లైనా కానీ ఒక కానక చాలా 3 కానాలు ఉంటాయి ఓడకు. నేను చూసిన ఓడలో దాదాపు నేను 6 నెలలు ఓడలనే ఉండ 6 నెలలు ఓడలు ఉండప్పుడు నేను ఆ పని చూసినప్పుడు నా ఓడలు తింటాము ఉంటామో పని చేసుకుంటా ఓడ పోతున్నట్టు ఇక్కడ పని చేసుకుంటూ పోతున్నా ఉంటా. అలాంటి ఓడలో నేను 6 నెలలు ఉన్నప్పుడు ఏం చేసినట్టే తింటామో కాదు కానీ ఆ ఓడ అలా పోతే అట్లంటది. ఒక పెద్ద గొలుసు ఉంటది ఓడప్పుడు పెట్ట ఉంటదేమో గొలుసు. ఆ గొలుసుని ఒకరు మరగిన పెట్టేస్తే ఆ గొలుసులో ఇలా చుట్టేసుకున్న కనుక ఆ గొలుసు ఆ మిషన్ అయితే ఆ గొలుసు లోపలికి నీళ్ళ తోసుకున్నాం. అప్పుడు ఓడేమో అలాగనంటే ఇదేం చేస్తే లోపలికి ఎంత దూరం ఉంటుంది అంత దూరం తీస్తారు గట్టిగా ఆ పక్క ఈ పక్క 2 గొలుసులు వేస్తే ఆ ఓడ నిలబడి ఉంటుంది. అది ఎప్పుడు పోవాలన్నా దాంట్లో నిండిన తర్వాత పోవాలి తప్పు బాగుంటుందా అప్పుడు మళ్ళీ గొలుసు మళ్ళీ బయటలాడతారు అప్పుడు ఓడ వాటి అప్పుడు పోతాడు. అలా పండుకొని ఆయన పోతుంటే ఏం చెప్తుంది విస్తారంగా ఏం చెప్పింది ఓడ కూడా తల కింద పానిచ్చింది. అప్పుడు వాళ్ళందరూ భయపడిపోయినారు. నాయకులు చేసినారు అయ్యో ఇదేదో ప్రమాదం వచ్చింది మనం ఇంకా మన భార్య బిడ్డలు మనం చూడలేదు మన ఇంట్లో మనం చేరలేం ఇదో ప్రమాదం వచ్చింది కనుక మనం చచ్చిపోతాం బాధపడుతూ తింటే అంత లెక్క తెచ్చి ఎవరు లేరు కానీ వాళ్ళంతా తిరిగి లోపల పెట్టు ఓడలు ఎవరుండరు 3వ స్థానములు ఎవరు ఈ యొక్క యోనా పండుకొని నిద్రపోతారు. అప్పుడు వాళ్ళు నిద్రపోతాలే సభలు వచ్చింది ఆయన మనందరం చనిపోతే పరిస్థితి వచ్చిన దగ్గర ఏంటరా నువ్వు అంటే నేను అనుకుంటున్నాను నేను భూలోకములు సర్వలోకములు సమస్తములు చెల్లించే దేవుడి నేను నమ్మినాను కనుక నన్ను ఫలాపోటకు పొమ్మంటే నేను భయపడి తెచ్చాను చెప్పేసి వాళ్ళు కూడా భయపోయి ఏం చేస్తుంటే ఆ ఓడలు ఇక్కడ అప్పుడు ఏం చేస్తుంటే ఆ తుఫాను ఉన్నప్పుడు ఆయన చెప్తే మరి ఏం చేయాలని చెప్పంటే ఏమంటారు అయ్యా మీ మీదకి శాపం రాకుండా పోవాల్సి మీకు ఒకటే కారణం కనుక నన్ను మీరు ఎత్తి పట్టుకో ఆ సముద్రం లేక మీరందరూ బ్రతుకుతారు లేకపోతే మేము బ్రతకమని చెప్పింది. అప్పుడు ఏం చేస్తే యోనా ఒప్పుకొని ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రంలో వేసినప్పుడు ఆయన అంటున్నాడు ఆ నీళ్ళలో పది లోపల బోటు కూడా ఏమిటంటే చూడమ్మా 2వ అధ్యాయం మొదటి వచ్చిన చూడమ్మా ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు నేను ఉపద్రవంలో నుండి నేను ప్రార్థన చేయగా ఆ దేవుడు నన్ను రక్షించినాడు అంటే ఆయన ఎప్పుడైతే వేసినాడో ఆ ఏర్పడితే లోపల తిమింగలం అని చేప ఒకటి పెద్ద చేపలు లెక్కల పద్ధతి దాని పేరు తిమింగలం అంటారు. దాని నోరు ఎత్తుంటే 6 మూల జ్ఞానం ఉంటుంది అంటే మరి 6 మూల జాగ్రత్త మనం ఎంత ఉన్నా కానీ అంటుంటది నోరు ఆ చేప నోరు దాని చేతి ఏం చేస్తే ఎప్పుడైతే మింగిందో ఆ చేప మిగుతున్నా ఆ దాంట్లో నుంచి ఆ యోన ఆ యొక్క చేపల కడుపులేకపోయినా కానీ చావదే దేవుడు ఆస్వాదిస్తాడు ఆయన కాకపోతే ఆయన లోపల ఉంది నేను ఎక్కడున్నాను చేప కడుపు నుండి నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన ఆలకించిన దేవుడు యోనా యోనా దేవుడా నన్ను క్షమించమని చెప్పినప్పుడు యోనా తిమ్మింగలు పడతాక 3 రోజులు ప్రయాణంగా చేశాము. చూడండి ఒక్కరోజు కదా 3 రోజులు దేనికి సాధిస్తుంటే ప్రభువుని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఈ లోకంలో పనిత్తమైన కార్యానంతా ఆయన నెరవేర్చుకొని ఆయన కూడా 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన యోనా 3 రోజులు కడుపులో ఉన్నాడు. తర్వాత ఆ చేప కక్కగా మళ్ళీ బయటపడి నిలువే పట్టణానికి పోయి అక్కడ ప్రకటించినట్టుగా ఉంది. అయితే యేసు ప్రభువు కూడా భూలోకానికి వచ్చి మీ కొరకు నా కొరకు మానవులైన మనందరం కొరకు వచ్చి రక్తాన్ని కాచి మన పాపాలను చెల్లించి కూడా ఆయన సిలువేయబడి మరణించి కూడా సమాధిలో 2 రోజుల నుండి 3వ రోజు కూడా తిరిగి వేశారు. అయితే యోన కూడా అంటే యేసు పెట్టి సాదృశ్యంగా ఉన్నది యోన కనుక ఈయన కూడా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. మళ్ళా ప్రభుత్వ క్రీస్తు వారు కూడా 2 రోజులు సమాధంలో 3వ రోజు కూడా లేచి తన శిష్యులకు కనపడ్డది. అయితే ప్రేమ సౌకర్యాలు ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డ ఒక పడిపోయినప్పటికీ దేవుడాన్ని మళ్ళీ క్షమించి తీసుకుంటారు. కనుక మనము కూడా మన ఆపదల్లో కష్టాల్లో బాధల్లో వేదంలో సమస్తం ఉంటుంది కానీ జాగ్రత్త ఇంకా దినాలు చెడ్డమైపోతాయి కనుక ఎలాంటి కష్టాలు ఇచ్చినా దేవుడిని మరొకని ఆయన ఆశ్చర్యకరుడు
ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతులకు దేవుడు, ఆయన నిత్యుడు తండ్రి, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడిన దేవుడు, నిన్ను నన్ను సబరెత్తించి పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ఆయన మటుకు మెరగాకనే చెడ్డ రోజులు వచ్చినా సరే భయంకరమైన రోజులు ఉండవు కనుక ఆయన మరగకుండా ఆలస్యం చేయక దేవుని భయభక్తులు తిరిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మకం కలిగితే దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏంటంటే ప్రేమ సౌకర్యాల దేవుని నువ్వు ఎప్పుడైతే నమ్మకం కలిగి, దేవుని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఆయన ఉంటావో దేవుడు తప్పనిసరిగా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవడు, ఎడబాడు అన్నట్టుగానే నిన్ను వదిలిపెట్టేది. ప్రతి ఒక్కరిని కూడా పెట్టి ఆయన పరలోకంలో ఉన్న అందరినీ చుట్టూగా ఒక్క మనిషిని కూడా వారిని కూడా అందరి మీద ఆయన ప్రేమ కలవాడు. అలాంటి ప్రేమ భూమికలో ఎవరు సూచించేటటువంటి లేడు. దేవుని ప్రేమ దేవుడు చూసి ఆ ప్రేమ మనకు కూడా కలిగి మనకిచ్చి ఈ లోకంలో ఆ ప్రేమను పంచిపెట్టే మన కొరకు కూడా ఆయన కూడా తిరిగి లోకానికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పిండు? పొమ్మని చెప్పిండు. ఎక్కడ పోయినాడు? ఆయన భూమి ఇష్టానుసారంగా. ఎక్కడ పడ్డాడు? సముద్రం పడ్డాడు. సముద్రం పడ్డాక వదిలిపెట్టాడు దేవుడు. 9 చేపలు ఇచ్చిన 100 చేప కూడా దేవునికి లోపడుతుంది. ఆకాశం భూమి కూడా ఆకలి లోపడుతుంది. కానీ మనుషులమైతే మనము లోపట్టమని ఏంటికంటే నీ హృదయంలో కల్మషం ఉంది, నీ హృదయంలో దేశం ఉంది, నీ హృదయంలో ఏముంది? చెడుతనం ఉంది కనుక దానంతా కూడా సమర్థించుకుని తీసివేసుకుని ప్రభువుని క్రీస్తు రక్తము చేతను కలకబడి ఎప్పుడైతే హృదయస్థితి కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ధన్యురాలు అయితే. అందుకని మనం చూడడానికి మాత్రమే దేవుని భయపతులు కలిగి నడుచుకుంటుంది. నీవు ఉన్నంత కాలం అలాగే యోనా ఏంటి దూకిన తర్వాత కదా ఆ రాజ్యాన్ని మాకు తెలిసి ఆయన మళ్ళా ఆ యొక్క దేశాన్ని బాగుపడుతుంది కనుక నీవు కూడా సగోపరలారా ఇది నేను దొంతమైన వాక్యం నేనే కాదు, కానీ మీరు కూడా పరిస్థితి కూర్చున్నప్పుడు కూడా ఇద్దరు మాట్లాడుకుని తప్ప అమ్మ దేవుడు ఎలా తెలుసు ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఆ మాటలు అది కూడా రక్షణ అంటారు. నీ రక్షణ నేను చూసి ఆదుకున్న కనుక నీ అవతల గురించి చెప్పి కూడా మాట్లాడుకున్నాక అలాగే యోనా తల్లి ఎక్కడ శాప గర్భంలో ఆయన మొరపెడుతుంటే దేవుడు ఆలకించి ఆయన వల్ల కట్టేసి. అందుకని ప్రభుత్వ క్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి కూడా నీ కొరకు నా కొరకు రక్తానికి ఆయన కూడా సజీవుడు చేస్తున్నాడు కదా. యేసు క్రీస్తుకు సాధించనుక యోనాలు చూపిస్తాను కదా. నా ప్రేమ సహోదరుల మనం కూడా భూమి మీద ఉన్నంత కాలం నువ్వు పనులు చేసుకుని నువ్వు కాదంగా, నువ్వు సంపాదించుకుని కాదంగా, నువ్వు కరెక్ట్ ఎప్పుడైనా దేవుడి భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటూ ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడిని తప్పనిసరిగా ఇంటికాడ వచ్చే కలిపి ఇక్కడే కాదు ప్రార్థనకు వచ్చినంత మాట్లాడే నీ ఇంటికాడ సమయం వచ్చాయి కనుక అలాగే అయితే దావీదు మహారాజు జన్మునకంత 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు చెంచాలి? 7 సార్లు. దావీదు మహారాజు రాజయ్యి చక్రవర్తి అయ్యి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని రాజ్య పరిపాలన చేస్తూ కూడా ఆయన దేవుని భయభక్తులు కలిగి జనములకు 7 సార్లు చేస్తానంటే మనం ఏమి లేదంటే తాబూర్లేదు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? ఒట్టుకుంటున్నాను. మన జీవితాలు మంచివి కావు, అశాశ్వత జీవితాలు కొంచెం పోతాయి కనుక కనీసం ఒక 2 సార్లు చేస్తున్నామా, కనీసం 3 సార్లు చేస్తున్నాం, లేకపోతే తిండి దొరికితే తింటున్నాం, లేకపోతే మంచి గుడ్డలైతే కడుతున్నాం, డబ్బులు ఇద్దాం. ఇంకే దాని లోకాంతకు దత్తూరులు తర్వాత సత్తారు దేవుని బిడ్డ జాగ్రత్త. నీవు కనీసం దేవునికి 3 సార్లు అయితే చేస్తున్నావా? కాదు, ఎప్పుడైనా చేయొచ్చు కనుక జాగ్రత్తగా కదా. నేను పాపిని నన్ను కరుణించు ఆ మాట అన్న పలకలేదా? దేవా పాపిని నన్ను కరుణించండి చెప్పలేదా? దేవుళ్ళు అలాంటి పశ్చాత్తాపం కలిగి ఉంటే ఏం చేస్తాం? దేవుడిని తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుడు నా ఇంటికి నువ్వు రాక ఇంటికి రాక నాకేం పర్లేదు, నువ్వు దేవుడి పవిత్రుడు. నీ ఒంటరికి ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ ఇంటిగా కళపెట్టి కూర్చొని ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన దేవుడు. అందుకని ఏం చేస్తే ఈ యొక్క ఏనా చేప కడుపులో కూడా అయ్యా నేను పాప కోపంలో పడిపోయిన ఆశీర్వాదాన్ని చెంతమని చెప్పి ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో అప్పుడేదైతే యోనాను కూడా రక్షించినాడు. చేప కడుపులో కూడా ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఆలకించి ఆయన్ని బయటకు వచ్చే. మరి నువ్వేలాంటి ప్రార్థన చేస్తావా? పాపినైనా నన్ను కరుణించండి నేను ప్రార్థన చేస్తున్నావా? అతను అప్పటికా కనీసం ప్రార్థన చెప్పుకుని ప్రార్థన చేయండి. ఒక బైబుల్ చదువుని తీసేయండి. ఒకళ్ళు చదువుకుంటుగా 2 మాటలను ప్రార్థన చేసుకుని ఒక్కసారి 2 సార్లు పొద్దుకులు ఊరు కట్టే కానీ కనీసం ఒకసారి ప్రార్థన చేస్తాం. ప్రార్థన కలిగి ఉంటే ఆ ప్రార్థన వాళ్ళను స్వస్థపడుతుంది.
ప్రార్థన అనుభవం చేయించలేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన శక్తి అంటారు. ప్రార్థన జీవితం ఎలాగంటే ఎవరైతే విశ్వాసం కలిగి, ఎవరైతే నెమ్మది కలిగి, ఎవరైతే ప్రేమ కలిగి, ఎవరైతే అంతర్థాలతో ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తుంటే ఆశ్రదిస్తాడు. ప్రార్థన గురించి ఆశ్రదించబడతాడు. ప్రార్థన శక్తి చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిస్తాడు. ప్రార్థన అంటే బ్రతికి చనిపోయిన కూడా బ్రతికితే బ్రతికితే సావని చేస్తారు. సావరా ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ప్రార్థన చేయక చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికన్నారు. దెబోరా ప్రవక్త ఒక ఆమె ఆడ స్త్రీ. ఆమెకు దాదాపు 80-90 సంవత్సరాల వయసు ఆమె చేస్తే దేవుడు ప్రార్థన చేస్తూ లేనోళ్ళ కంటే ఈ అంగీలు గుట్టుకుంటూ ఎవరైనా బీద పెరగకుండా గుడ్డలు గుట్టుకుంటూ ఆమె సేవ చేస్తుంది. అలాంటి ఆమె సేవ చేసిన తర్వాత కొంతకాలానికి ఆమె మంచి అందరి చేత మంచి చెప్పుకున్నారు. చనిపోతే ఏం చెప్తే అక్కడ ఉండే వాళ్ళంతా మన బీదలకు అందరికి కూడా గుడ్డలు గుట్టి పిల్లలకు కూడా లేనోళ్ళు కూడా ఇంత మంచితనం అందరూ కూడా ఆమెను గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఆమె అలాగుండి 100 సంవత్సరాలు చనిపోయింది. ఆమెను ఏం చేసింటే తీసుకొచ్చి నీరు పోసి ఒక పెట్టె చేసి ఆ పెట్టెలో ఆమెను చల్లని కూడా పండబెట్టి కట్టి పండబెట్టి ఏడుపుని తీసుకుపోవాలి. ఏడుస్తుంటానంటే మనందరం కానీ ఏడుతున్నా కానీ ఎప్పుడు మనకొచ్చి దేవుని వాక్యం చదువుకో ఫలానా పేతురని ఆయన ఉండు కదా, ఆయన యేసుక్రీస్తు శిష్యుడు కదా, ఆయన ఎప్పుడు మనకు వచ్చి వాక్యం చేస్తారు కనుక ఆయన ఒక్కసారి పిలిపించగా ఆయన కూడా ఏమైనా చూస్తాడు, ఆయన కూడా భ్రమ పోతాడు చెప్పినప్పుడు కప్పులు చేసినప్పుడు అప్పుడు పేతురు వస్తున్నానే ఆడ చూడంగానే ఆమె ఎబ్బటి చల్లని కొట్టలు కట్టుకున్నది చనిపోయి మూతేసిందంట. అప్పుడు గదిలో పట్టి పెట్టింటే అబ్బా మీరందరూ బయటికి వెళ్ళండి అని. ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఈయన కొద్దిగా అటు వాకిలేసి ఆ యొక్క పెట్టె దగ్గర కూర్చొని ఆ పెట్టె మూత పైకి తీసి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసినాడో వెంటనే లేచి కూర్చొని పేతుడితో మాట్లాడుతున్నట. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రార్థన శక్తి అలాంటిది. ఎవరైతే వెలిగిన హృదయం కలిగి ప్రార్థన శక్తి కలిగి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడు పేతుడు వెంటనే కూర్చొని అలా మాట్లాడుతాడు. బ్రతికినా ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ప్రార్థన అన్నిటి కూడా మనకుంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ హృదయాల్లో ప్రార్థన చేస్తాను. ప్రార్థన కలిగితే చేసినటువంటి నా ప్రియమైన సోదరుల ప్రార్థన ఆత్మకథ. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు కలిగి ఎప్పుడైతే మనసు కలిగి చేస్తావో ఆ ప్రార్థనను రక్షిస్తుంది. కనుక ఆ ప్రార్థన కలగాలంటే మీరు విశ్వాసం ఉండాలా, మీరు త్యాగం ఉండాలా, మీరు ప్రేమ కలిగి ఉంటున్నావా? యోనా చూడు పడిపోయినప్పటికీ నేను లేచి తిరిగినాను. మరి నీ స్థితి ఎలా? దినములు చెడ్డవి గనక సమయమును పోని ఒక అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకోండి. చెడ్డ రోజులు ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాయి, మంచి రోజులు మారిపోతున్నాయి. అందుకని దేవుడు చెబుతున్నాడు ఈ యొక్క కొత్త నిబంధనలు. దినములు చెడ్డవి కాక చెడ్డ రోజులు వస్తున్నాయి, భయంకరమైన జనాలు వస్తున్నాయి, మనుషులు పీక్కుతున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నాయి కనుక జాగ్రత్త కలిగి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు విని నువ్వు ఎప్పుడైతే స్వచ్ఛత కలిగి దేవుళ్ళు జీవిస్తావో దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాలు అలాగే లేకపోతే ఒక్క క్షణంలోనే కన్నా రెప్పపాటులోనే మనం చనిపోతే తర్వాత మన స్థితి దేవుడు కూడా అంగీకరించడు. అందుకనే మన భూమి పొందంగానే యేసయ్య అయ్యా నా జీవితం మారిపోయింది, నేను ఇంకా వృద్ధులైపోతున్నా, నేటికి నేను వీలేదు కనుక ఇప్పుడు నన్ను క్షమించమని ఎవరైతే విరిగి నలిగిన ప్రజలు కలిగి ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన చేసుకుంటారో ఆ మనిషిని దేవుడు ఆదరిస్తాడు. అందుకనే ఈయన ఏం చెప్పిన ఓడ ఎక్కి పెద్ద సముద్రంలో పడవేసిన కానీ ఏం చేస్తుంటే యోనాను శాపతో నుంచి కూడా 3 రాత్రులు కూడా నడిపించి కూడా మళ్ళా ఏ పట్టణం గెలిచి అక్కడ వారికి ప్రకటించి వారందరినీ కూడా మారుమనసు కలిగి ఆ పట్టణం అంతా కూడా కలిసి కూడా మళ్ళీ మారుమనసు పొంది దేవుని వచ్చి తిరిగండి. నా ప్రేమట సహోదరులు నేను చెప్పానికి నేనేమి చెప్పినా కానీ కానీ నీ హృదయం మారాలా, నీ విశ్వాసం దేవుని ఉండాలా, నీవు దేవుని నమ్మకం కలిగి ఒకే విశ్వాసం ఒకే నిరీక్ష ఒకే ప్రేమ కలిగి నువ్వు నడుచుకుంటూ ఉన్నట్లయితే అదే నిన్ను పరలోకానికి తీసుకుని పోద్ది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏమవుతాడు? ఒక్క మాటను చెప్పండి, చెప్పాలా మాటను. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నిసార్లు చనిపోయినాను
బ్రతుకుతాడు. ఒకళ్ళు చచ్చిపోయిన నువ్వు దేవుడికి విశ్వాసం కలిగితే చనిపోతుంది, ఈ మట్టికే పోతుంది కదా, ఈ ఆత్మ దేవుని దగ్గరకు పోతుంది. ఆ ఆత్మ యొక్క ఆఖరికి ఆధారం ఉంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు భూలోకంలో బాగా తినకుండా తాకుండా తినమనుకో, తినేది సత్యకు నేను కూడా నువ్వు మొత్తం పోతాడు పోయి ఒకళ్ళ 7 సార్లు తీసుకో అక్కడ పెట్టి అవుతుంది గంటే మనకట్టింది. దాంట్లో ఏది లేదు. ఆత్మ దేవుడు ఇచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతోనూ ఆరాధించే దేవుడు ఆత్మ కనుక ఆత్మ మనలో ఉంది కనుక ఆయన జీవాన్ని మనకి ఇచ్చేది కనుక ఆ జీవంతో మన బతుకు ఈ మట్టికి పోయేదే కనుక యథార్థత కలిగి ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తాడో వాడు ధన్యుడు. వాడు భూలోకంలో వర్ధల చేస్తాడు. భూలోకంలో వర్ధల యథార్థవంతుడు ఎవరు ఒక్కరని చెప్పండి. ఏం చెప్తున్నా బా ఎవరన్నది నువ్వా ఎవరన్నది నువ్వా యోగు భూలోకంలో యథార్థవంతుడు. ఒక్క మాట కూడా తప్పలేదంట. మరి మనం ఎన్నిసార్లు తప్పుతున్నాము, నేను ఎన్ని మాత్రం మాట్లాడుకుంటున్నాం, నేను ఏం చేస్తున్నాం ఒక్కసారి గుర్తు. ఏమో యథార్థపడ్డాడు న్యాయపడ్డాడు అయి దేవుని ఎంత భయభక్తులు కలిగి నమ్మకంగా జీవితం ఉన్నందు వల్ల దేవుడు అంటున్నాడా అది కూడా సపోర్టుడు. ఆయన భూమి అంతా అలాంటి వాడు ఎవడో యథార్థపడ్డాడు లేడు. నాకు ఇష్టమైనటువంటి ఆడకనుక సాధారణ ఏదో తిరుగుతుంది ఒక్కసారి గమనించి చూడు, విచారించి చూడమంటే ఆమె తిరుగులాడుకుంటూ వ్యతిరికన సౌందర్యం కలిగినది, ఆస్తులంతా కలిగినాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, సమర్థవంతం ఉంది. ఏం చేసినావు? అబ్బో ఈయన ఉండబట్టే కావాలి, ఈయన ఆశీర్వాదం ఉండబట్టే కావాలా, ఇంత చెడుగా నాకు చెప్పింది ఈయన లేకపోతే సైతానికి లేకపోతే మొత్తం ప్రపంచాన్ని ముంచింది, తక్కువదా ఈయన చేస్తాడని చెప్పనుకుండా ఒక్కసారి 500 జతలు ఎద్దులు పెరుగుతారని గమనించండి. ఎంత ఆస్తిపోదు 500 జతలు ఎద్దులు, 3000 ఒంటలు, 3000 ఆడగాడులు, 7000 గొర్రెలు. ఈ సంపద కలిగి చిరు సంపదలు అయితే ఎంతమంది జీతగాలో చూడండి. అలాంటి ఆయన ఉంటే ఈ 500 జతలు ఎద్దులు కూడా కట్టుకొని పోయి అరగద్దులు 500 మంది జతలు కూడా కోనలేసి దులుపుతో ఇంత సౌందర్యం కూడా చెప్పి సాయితాన్ని పోయి ఒక్కసారి అట్ట అడుగు పెట్టి అట్ట తొక్కుతున్నాం కదా. 500 జతలు ఎద్దులు చచ్చిపోయినాయి. 499 మంది జీతకాలు కూడా రక్తానికి కానీ చచ్చిపోయారు. ఇంకెంతమంది చెప్పాలి ఇప్పుడు నువ్వన్నా చెప్పాలి లేకపోతుంది. 500 మంది జీతకాళ్ళు అయితే అక్కడిని నోరు తెచ్చి అక్కడనే చచ్చిపోతే ఒక్కడు మిగిలిందంట. ఒక్కడు మిగిలితే ఇది బరబర బయలుదేరి వచ్చినాడు. ఏం చేస్తాడు? అయ్యా ఓపుతారు వదలయ్యా ఆ ఎవరిలో నీ పెద్ద జీతకాడేటువంటి వాడని భూమి ఆ భూమి ఏటిపోతున్నావు ఏం పని ఏమి లేదయ్యా. మనందరూ 500 మంది మనం జీతకాలం ఉన్నాం కదా, ఆ దులుతున్నాము ఏదో గాలిబాధలు తొక్కక మొత్తం అందరూ 500 జతలు ఎద్దులు చచ్చిపోయినా, అది 499 మంది జీతకాలు కూడా చచ్చిపోయినారు. నేను ఒక్కరిని ఎద్దులు జీతకాన్ని అయితే ఏమంటే అందరు చచ్చిపోయి ఎప్పటికో మరి ఏది చెప్పండి మీరు చెప్పండి. మనకి ఏదైనా కొద్ది దిగులు పెరిగితే పెద్ద కేకలు వేసి చచ్చిపోతాం. ఏపికట 500 మంది జీతకాలను 499 మంది జీతకాలు చచ్చిన తర్వాత ఆ 500 ఎద్దులు చచ్చిపోతే ఎట్టండా ఒక్క మాట ఆయన యథార్థవంతుడు. భూమి మీద అలాంటి యథార్థవంతుడు లేడని చెప్పాడు కనుక యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును ఆయన నామములకు స్తుతి కలుగనక ఎంత మంచి బాట అండి. సైతాన్ని కూడా కడకడకడగ అందుకని నన్ను పంపించని చుట్టే అట్టబాలి ఆ టైపు ఆఖరికి కూడా సమర్థం పోయి కూడా ఆ కొడుకులు బిడ్డలు కూడా అందరూ కూడా చచ్చిపోయి కూడా ఒకే రోజుకొకరు కాదు 1 గంట నీ గంట మొత్తం తేలిపోయింది. గొర్రెలు 500 జీతకాలు తెలిపోయింది. 7,000 గొర్రెలు కూడా వాళ్ళ ఎంతమంది జీతకాలు వాళ్ళు పోయినారు. గొర్రెలు మేకలుండ తర్వాత ఒంటలు ఇవన్నీ కూడా జీతకాలం అందరూ చచ్చిపోయినారు. ఆఖరికి కొడుకులు బిడ్డలు కూడా చచ్చిపోయినారు. అంత సొమ్మ తమ్ముడు బాగుంటుంది కదా, అది కాదు ఆ పూనే కానీ ఈయనకంతా బొబ్బలు పుట్టి పుల్వాళ్ళు ఇంటి కలర్ కుక్కలాలు లేచి ఆ గోసు పెట్టుకొని అంతలా ఎదాటి గోసు పెట్టుకొని ఆ భూమిలో కూర్చొని చెల్ల పెంచుతాడు గీక్కుంటాడంట. ఆ పుల్లు పచ్చక్కన పడగానే ఆ సీబాల కారిపోతే ఆ సీములంట లొస పురుగులు దిగ అంటానట. ఆ యోబై తీసుకొని ఆ పెంకుతోటి గీక్కుంటాడంట.
ఎంత కష్టం చెప్పింది చూడండి ప్రియబడి సోదరం. అలాంటి బాధపడుతున్నప్పుడు ఈయన చెప్పేది నాకు అలివేత కదా సైతాన్ని కూడా భయపడి ఒక్కసారి భార్యలు దొరపడ్డాడు. అప్పుడు భార్య వచ్చంటుందా, ఏమయ్యా మీరా ఏంటి వచ్చేయండి మనం ఇలా ఎంత ఆస్తి ఉంది అది ఎంత సంప్రదించగలగకపోడు 500 జీతకాలు చనిపోయినారా, ఒంటలో పోయినాయా, గుర్రలో పోయినాయా, వాళ్ళందరి జీతకాలు పోయినరా, ఆఖరికి నీకు పుట్టిన కొడుకులు నీ బిడ్డలు కూడా వాళ్ళు కూడా పోయినరా, మన ఇద్దరమే నిలబడి నీకు చూద్దామా మళ్ళీ ఈ రోగం బట్టి పుట్టింది ఒక్కసారి దేవుడు దూషించే బంధంగా అంటే సైతాను భార్య జ్వరపడతానంట. ఏమైంటికి నీ స్థితి కూడా పోతావు, నువ్వు కూడా చచ్చిపోతావు, నువ్వు కూడా ఉండగనక ఒకసారి దేవుని దూషించే బంధంగా అనగానే సైతాను ఉండదు కనుక నువ్వు దూరంగా. అప్పుడు సైతాను కాక గెలవలేకపోయి దేవుడికి చేస్తే 2 అంతకంతకు 2 ఆస్తి ఇచ్చానంట ప్రేమించకూడదు. అలాంటి యథార్థత మనలో ఉన్నదాన్ని, అలాంటి యొక్క విశ్వాసం మనలో ఉండదని, అలాంటి యొక్క ప్రేమ మనలో ఒక్కసారి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. మనం అలాంటి యొక్క స్థితిలో ఉండాలంటే నీ హృదయాన్ని సరి చేసుకొని దేవుని భక్తి కలిగి దేవుని నమ్మకం కలిగి దేవుడు ఉన్నట్టయితే దేవుడు తప్పనిసరిగా నేను ఆశీర్వదిస్తాడు. కనుక నా ప్రేమతో సహోదరుల ఇవన్నీ ఎందుకు చెప్తుంది, యథార్థత కలిగిన నాలో జీవించాను. నా యొక్క యథార్థత దేవుడు అనుకుందా, నా ఇల్లంతకు యథార్థవంతుడు ఒక యోగు, నా ఇల్లంతకు నమ్మకమైనడు ఒకడు ఎవరంటే మోసే. యథార్థత ఆయన ఎంత నమ్మకము విశ్వాసం, నా ఇల్లంతకు విశ్వాసం కలవాలంటే అబ్రహాం అంత విశ్వాసం కలవాడు భూలోకం లేదు. యథార్థత కలిగి యోగు అంత యథార్థవంతుడు ఈ భూలోకంలో లేదు. అబ్రహాం అంత విశ్వాసం భూలోకంలో లేదు. నమ్మకమైనటువంటి ఈ యొక్క భూలోకాలకు ఎలా ఒక మోసే నమ్మకమైన అలాంటి దేవుడు సాక్ష్యమిత్తవాడు. అయితే మనం ఎంతవరకు ఉన్నాం, మన నమ్మకం ఎంతవరకు ఉంది? నమ్మకమంటుకొని దేవుడు జీవించినట్టయితే దేవుడు మీకు సకల ఆశీర్వాదాలు కలగ చేస్తాడు. మనకి ఏదో పాపదాది కాపని ప్రేమ దేవుడి పెద్ద నమ్మకము కలిగి విశ్వాసము కలిగి యథార్థత కలిగి దేవుని ప్రేమ కలిగి నీ జీవించినట్టయితే చనిపోయిన దేవుడు నేను పరలోకానికి తీసుకొని వెళ్తాను. అలాంటి ప్రార్థన నమ్మకంగా చేసుకొని జీవితే నేను పని చేస్తా సంపాదించుకో, నీకు డబ్బులు సంపాదించడం కాదంగా, నువ్వు ఆస్తి సంపాదించుకో, కానీ దేవుని ఎంత దైవత్వం కలిగి నువ్వు నడిచినట్టయితే దేవుడు తప్పనిసరిగా నేను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం ఆశ. ఒక దేవుని నమ్ముకొని ఒకళ్ళు నాకు ప్రార్థనలు ఉండగాని దేవుడిని నేను వదిలిపెట్టారు సుమా. యోనాని యొక్క సముద్రంలో ఓడ నుంచి ముంచి ఎత్తి సముద్రం వేసిన బతికి నేను కూడా అలాగే ప్రత్యేకంగా తప్పిపోయిన వీళ్ళతో 7 సార్లు కూడా దేవుడు క్షమిస్తాను. నా ప్రేమ పెద్దలారా, నువ్వు నన్ను నమ్మకపోయినా నీ ఎందు యథార్థత కలిగి నీ ఎందు విశ్వాసం కలిగి నువ్వు నమ్మకం కలిగి క్రీస్తులు నడిచినట్టయితే ఒకనాడు దేవుడు వచ్చినప్పుడు మనం ఆ రాజ్యంలో ఉంటాం. కనుక అందుకని విశ్వాసం కలగబెట్టి దేవుడు పరలోకములో నుండి భూమి మీదకి వచ్చినాడు. ఎందుకో తెలుసా, రత్నములతోనూ ముత్యములతోనూ కెంపులతోనూ మాణిక్యములతోనూ అత్యంత స్వరాధనగా ఆ రాజ్యాన్ని వదులుకొని నీ రూపాన్ని నీ యొక్క శరీరానికి ఇచ్చిన కనుక నీ పాపాలని పాపని చెప్పి ఆ యొక్క తండ్రి చిత్తానుసారంగా రూపంలోకి వచ్చి నీ కొరకు మరణించి కూడా ఆయన సజ్జుడు తండ్రి కుడి పాత్రకి నిన్ను తీసుకుని పోవటం వస్తాను కనుక నువ్వు అలాంటి విశ్వాసం కలిగి ఉండావా, అలాంటి యొక్క ప్రేమ కలిగి ఉండావా, అలాంటి యొక్క నమ్మకం కలిగి ఉండావా, నీ జీవితం లేకుండా నీకు నువ్వే పరిశీలన చేస్తావు. అబ్రహాములు ఒక్కటే అబ్రహాము నువ్వు అంత భయపడుతున్నావు, నక్షత్ర బాగానే వాడు కనుక నువ్వు ఒక్క కుమారుని నాకు బలి ఇస్తానాడా ఇవ్వనాడా? కారణం ఆయన ఉన్న విశ్వాసమకి నీ కొడుకు నీ రక్తంలో పుట్టిన నీ కడుపులో తీసిన బిడ్డ కనుక మనమైతే మన బిడ్డల్ని ఎలాగ ప్రేమించుకుంటాం అలా పెంచాలి. ఇస్తామంటే వెనుకాడక కూడా ఇయ్యబట్టి విశ్వాసులకు తండ్రి ఈనాడు అవుతున్నాడు. అందుకని ఆయన 175 సంవత్సరాల బట్టి కూడా ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశీలన చేస్తున్నాడు. మనము కూడా అలాగుండాలంటే విశ్వాసము కలిగి నమ్మకము కలిగి యథార్థత కలిగి ప్రేమ కలిగి తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఎప్పుడైతే తగ్గించుకుంటావో హెచ్చింపబడతావు.
ఎప్పుడైతే హెచ్చింపబడతావో తగ్గింపబడతావు. హెచ్చించాలంటే నువ్వంతా తగ్గించుకుని ఒకరొకరు లోబడి ఉన్నావు. అందుకని ఈ విషయాన్ని పిలిచి 12 రకాలు కట్టుకుని ఆయన కలిగి కూడా ఆస్తి కలిగి కూడా ఈ విషయాన్ని పిలుచుకొని 200 ఆస్తించి ఆయన కొన్నాడు. మోసాన్ని తెలుసుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అది పరదైస్తున్నాడు. ఎక్కడో పసలు కాసుకుంటున్నటువంటి ఒక ఆమోసు బెరగొడ్లా కాసుకుంటే బతుకుంటే ఆమోసం దేవుడు పిలిచినవరా, నీ యొక్క విశ్వాసం నాకు పడిపోయి తీసుకొని కదా ప్రవక్తగా చేస్తుంది. నీలాగా కావాలంటే నీ హృదయాన్ని మార్చుకొని, నీ యొక్క ఉద్దేశాన్ని మార్చుకొని ప్రభువుకి తిరిగి ఎప్పుడైతే ప్రభువుని స్తుతించి కనపరచాలో దేవుడు నిన్ను అంతస్తులుగా మార్చాడు. అలాంటి హృదయం కలిగి నడుచుకోవడానికి అదే చెబుతుంది. హృదయ శుద్ధి గలవారు ధనులు వారు భూలోకమును స్వతంత్రం. నీకు హృదయ శుద్ధి ఎప్పుడుంటో, మారు మనసు ఎప్పుడుంటుందో పశ్చాత్తాపంతో ప్రభువులో నువ్వు ఆనందిస్తావు. అలాంటి ఆనందం కలగాలంటే యుగ యుగాలుగా ఆ రాజ్యంలో ఉండాలంటే రక్తములతోనూ ముత్తములతోనూ తెంపులతోనూ మాణిక్యములతో రాజ్యానికి పోవాలంటే తను తాను తగ్గించుకోవాలి. యేసయ్య తగ్గించుకొని భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి తిరిగినాడు. మనము కూడా తగ్గించుకుని ప్రభువుల ప్రార్థన అనుభవం కలిగి నడుచుకుంటే మన కుటుంబాన్ని దేవుడు ఆశించడు కనుక ప్రార్థన శక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మకానికి నడుచుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనందరూ ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనములు నాయన. నీవిచ్చిన మాటను బట్టి స్తుతులు, స్తోత్రం. వచ్చిన బిడ్డలపై నీ కృపలు సమృద్ధిగా నింపండి. ప్రతి ఒక్కరు విరిగి నలికిన హృదయం కలిగిన ఎందు భయభక్తులు కలిగిన ప్రభ నీ రాజ్యంలో మీ ముందు చేరినట్టుగా నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని ముట్టుని తాకుము, స్వస్థపరచము, బలపరచము, నీ ఆజ్ఞ ప్రకారం అనుకుంటూ కనుక నీ బిడ్డలకు దయచేయండి. వాళ్ళు ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం ధరించుకొని ఎందు భయభక్తులు నడుచుకుంటూ కానీ కృప దయచేయండి. నీ శిలువ సాటను మరుగుపరచము. యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.